ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కండువా వేసుకొని పనిచేస్తారు. వాళ్ళ ధర్నానేమో దగ్గరుండి మరీ రాజ్భవన్ వరకు తీసుకుపోయారు. మమ్మల్ని ఏమో అక్రమ అరెస్టులు ఆపే ప్రయత్నం చేస్తారు. బీజేపీ పెద్ద ఎత్తున ప్రజాస్వామికి విరుద్ధంగా పనిచేస్తుందని కూడా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాని రాజీనామా నుంచి ప్రధాని రాజీనామా చేయాలి. అయ్యో, వాళ్ళు మాట్లాడితే ఏమైనా అర్థం పడతాం ఉంటుందా? ఇవాళ దేశంలో ఉన్న అసాంఘిక శక్తులన్నీ నిన్న ఆడికి వచ్చి ఢిల్లీలో వచ్చి పనిచేసినాయి. వాళ్ళు ఔరంగజేబ్ ఫోటోలు పట్టుకొని ర్యాలీగా పోతున్నారు అంటే ఎంత సిగ్గుచేటు. వేరే దేశాలకు చెందిన పాలస్తీనా అట్లాంటి దేశాలకు చెందిన జెండాలు మోస్తుర్రు అంటే వాళ్ళ బతుకులేంది? మేమేమో స్వదేశీ అంటున్నాం, భారతదేశాన్ని గొప్పగా చూపిస్తున్నాం. వీళ్ళు భారతదేశ పరువుని భగ్నం కలిగించే ప్రయత్నం చేస్తారు. కానీ బీజేపీ ఉన్న రోజులు అది కారిపోయింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడినా యాంటీ నేషనల్గా ముద్రేస్తుందని మాట్లాడడం జరుగుతుంది. నిజమే కదా. ఇలా భారతదేశం మోదీ గారు వచ్చినాక మొత్తం ప్రపంచంలోనూ అత్యంత ఉన్నత స్థానంలో ఉంది. వీళ్ళు ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉండే? వీళ్ళు ఉన్నప్పుడు మొత్తం స్కామ్లే కదా వీళ్ళు చేసింది, స్కీములు ఏం లేవు. వీళ్ళు నిరుద్యోగుల గురించి అంత ప్రేమ ఉంటే ఫస్ట్ తెలంగాణలో ఏంది పరిస్థితి? తెలంగాణ ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని వాడు దాని గురించే మాట్లాడరు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మాట్లాడరు. సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని నిన్న ఢిల్లీలో పోయి మీరు ఈ నిరసన కార్యక్రమం వాల్కూరు అది కూడా పీస్ఫుల్గా చేద్దామని కాదు, వాళ్ళ అల్లర్లకు పాల్పడదామని కొన్ని శక్తులన్నీ అక్కడికి రావడం జరిగింది. అందులో యువత బలవుతున్నారు. సక్రమంగా పనిచేసి సక్రమార్గంలో యువతను పెట్టాలి. కానీ నువ్వు అసక్ర మార్గంలో పెట్టి యువతను రెచ్చగొట్టి దాని ఇంకా రాజకీయ లబ్ధి నువ్వు పొందే ప్రయత్నం చేస్తున్నావు. ఎంపీలంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తారు. వాళ్ళు దేని గురించి నిరసన చేస్తారు? నిన్నటిదాకా అదే చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ మాట ఎవరు పట్టుకుంటారు? వాళ్ళకి ఎంతమంది ఎంపీలు, వాళ్ళ కథ ఏంది? వాళ్ళు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు? వాళ్ళని ప్రజలు చీకొడతానే కదా వాళ్ళ బతుకులు ఇట్లున్నాయి. ఇవాళ యువకులను రెచ్చగొట్టి ఇవాళ దారుణమైన రాజకీయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏముంది? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, పోలీసులు వాళ్ళ కండువా కప్పుకొని పని చేస్తారు. చూస్తారు కదా ఎట్లా ఆపుతారు. వాళ్ళనేమో దగ్గర ఉండి ఆటోలలో పోతుర్రు అంటే దగ్గరుండి తీసుకుపోతున్నారు. మమ్మల్ని గేటు దాటకుండా మొత్తం 1000 మంది పోలీసులను పెట్టి ఇక్కడ మా అరెస్టుకి ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పరిస్థితి ఏదైతే ఉందో అటు లోక్సభ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నిస్తే వాళ్ళని మంచిగా తీసుకుపోతున్నారు, మంచిగా ఆటోలు ఎక్కించి మంచిగా తీసుకుపోతున్నారు. మేము మాత్రం ఈ గాంధీ భవన్ ముట్టడికి ఇస్తే మాత్రము ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చిక్కుడు ప్రవీణ్ కానీ తదితర బీజేపీ నాయకులు కూడా ఆరోపించడం జరుగుతుంది. కెమెరామెన్ అశోక్ లింగరాజ్, బీజేపీ ఆఫీస్ నాంపల్లి.